ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింత విజయ్ ప్రతాప్ రెడ్డి రైల్వే కోడూరులో అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి ఆహారం, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా వ్యవహరిస్తే ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులను వాట్సాప్ నంబర్కు వీడియో రూపంలో పంపించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓకేనండి. నేనండి విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు నిన్నటి దినాన ఈరోజు మన తిరుపతి డిస్టిక్ పర్యటిస్తూ ఉన్నాం. నిన్నంతా శ్రీకాళహస్తి, సత్యవీడు, తిరుపతి టౌన్లో చేయడం జరిగింది. ఈరోజు రైల్వే కోడ్ రావడం జరిగింది. గతంలో నేను రైల్వే కోడ్కి ఎప్పుడు రాలేకపోయాను, ఎందుకంటే లాస్ట్ టైం ఇది కడప డిస్టిక్లో ఉండేది. కొంచెం ఎండింగ్ బార్డర్ కాబట్టి కొంచెం మిస్ అయింది. ఈసారి ఖచ్చితంగా ఈ ఊళ్ళో అన్ని తిరగాల, చూడాలా, ఎలా ఉంది అనే ఉద్దేశంతో యాక్చువల్లీ ఒక 4 years బ్యాక్, నేను దాదాపు 4 years 3 months బ్యాక్ నేను ఈ ఛార్జ్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పెను మార్పులు నేను గ్రహిస్తూ ఉన్నా. వాస్తవంగా అంగన్వాడీ సెంటర్లు అయితేనేంటి, ఇట్లా మిడ్ డే మీల్స్లో అయితేనేంటి. ఒకప్పుడు మిడ్ డే మీల్స్లో గంజి ఉంచేవాళ్ళు విపరీతంగా. అప్పటి నుంచే పోర్టిఫైడ్ కెనాల్స్ కలిపేవాళ్ళు బియ్యంలో. అప్పుడు గంజి ఉంచకుండా చేస్తేనే ఆ విటమిన్స్ పిల్లలకు చేరతాయి. అలాంటిది ఈరోజు ఎవరిని అడిగినా కానీ, వంట వాళ్ళని కానీ, ఎవరిని అడిగినా కానీ లాస్ట్కు ఎంత చదువు రాని వాళ్ళైనా ఏ బలం ఉందంట సార్ దాంట్లో అనే కాడికి వచ్చింది. చాలా నాకు సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా ఎంతో ప్రజలకు మేము మోటివేట్ చేసి సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే ఈ స్థాయికి వచ్చింది. రేషన్ షాప్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఎక్కడా చూడలేదు ఈ ఊళ్ళో చూసినట్టుగా. ఎందుకు దానికి ఉదాహరణ చెప్తున్నానంటే, మా అధికారులు తీసుకెళ్తాం. మేము ఒకటి లొకేషన్ పెట్టుకొని అదే పనిగా ఇప్పుడు వెళ్ళడం జరిగింది, ఎవరికి తెలియకుండా. ఏడైంది కూడా ఆడ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అందుకు ఆడ పబ్లిక్ని కూడా అడిగాం మేము మళ్ళీ. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా కానీ 20 కేలకు 18 కేలు 17 కేలు ఇవ్వడం, చక్కెర 17 రూపాయలు అంటే 20 రూపాయలు తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రైల్వే కోడూరులో మటుకు అందరూ న్యాయంగానే పనిచేస్తూ ఉన్నారు అనిపించింది. కొంచెం స్టేజ్ 2 అన్లోడ్ చేసే హమాలీలు అక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి కాకుండా లోకల్ వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను మీ ద్వారా చెప్తా ఉన్నా, కొంచెం బియ్యం తీస్తూ ఉన్నారని 200-300 కేలు తక్కువ వస్తూ ఉన్నాయని చెప్పి మాకు బాగా కంప్లైంట్ వచ్చాయి. అండ్ కాము, ఎందుకంటే అవి సాక్ష్యాలుగా పరిగణించలేము. ఇప్పుడు రేషన్ షాప్లో తక్కువ ఇస్తూ ఉన్నారు, అది వీడియోలు తీయండి, పెట్టగలిగితే పెట్టండి. మేము మీకు ఆల్రెడీ గతంలో చూసింటారు, మేము సోషల్ మీడియాలో పెట్టాం. ఆ విధంగా వీడియోలు వచ్చిన వాళ్ళని సస్పెండ్ చేసినాం. అది 9490551117 అనే నెంబరుకు మీరు వాట్సాప్ పెట్టగలిగితే కానీ వీడియోలు ఎక్కడున్నా మేము ఖచ్చితంగా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ సంకోచించేదే లేదు. కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాను.